నమస్తే అండి. నా పేరు జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 4వ శ్లోకం చూద్దాము. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. లిటరరీ మీనింగ్: దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, భీమార్జునుల వంటి ఎంతోమంది వీరులు ఉన్నారు పాండవ సైన్యంలో, అట్లాగే యుయుధానుడు, విరాటరాజు, ద్రుపదుడు వంటి మహారథులు చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ముందు శ్లోకంలో దృష్టద్యుమ్నుడిని చూశాను అని ద్రోణాచార్యుడితో ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకో ముగ్గురు పేర్లు ప్రస్తావిస్తున్నాడు. ముఖ్యంగా అంటే భీమార్జునులతో సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తూనే ముఖ్యంగా ముగ్గురిని ప్రస్తావించాడు. యుయుధానుడు అంటే సాత్యకి, అంటే ద్రౌపది వాళ్ళ అన్నయ్య, ద్రుపదుడు ద్రౌపది యొక్క ఫాదర్, అలాగే విరాటరాజు. ఇక్కడ మనం గమనిస్తే ఆల్రెడీ ద్రౌపదికి సంబంధించి ముగ్గురు పేర్లు ప్రస్తావించాడు. మొదట దృష్టద్యుమ్నుడు, తర్వాత సాత్యకి, తర్వాత ద్రుపదుడు. ఇక్కడ ఇది చూస్తే మనకేం అర్థం అవుతుందంటే దుర్యోధనుడు ద్రౌపదిని ఒక బలమైన శత్రువుగా భావిస్తున్నాడు కాబట్టి తను ముందు చూడంగానే పాండవ సైన్యంలో అంతమంది వీరుల మధ్యలో వీళ్ళు ముగ్గురు చాలా ప్రస్ఫుటంగా అతనికి కనిపించారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా శత్రువు గురించి ఎక్కువసేపు ఆలోచిస్తారు అని మనకి ఇక్కడ అర్థమవుతోంది. సో మనకు గనక ఒక శత్రువు అనేవాడు ఉంటే ఆ శత్రువు మన మైండ్ని మన నుంచి తీసుకెళ్ళిపోతాడు. అట్లాగే బలమైన శత్రుత్వము మన జీవితాన్నే మన నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఇదే దుర్యోధనుడికి కూడా జరిగింది. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసీ, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.